హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీ చింతకాయ పచ్చడి తయారు చేసుకుందాం. చింతకాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తారు. నేను ఈరోజు ఈ రకం చేస్తున్నాను. చింతకాయ పచ్చడి ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. చింతకాయ పచ్చడికి కావాల్సినవి చింతకాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, టమాటాలు, జీలకర్ర, తెల్లపాయి, ఉల్లిపాయ, ఇంకా ఇక్కడ మీకు చూపిని నూనె, ఉప్పు ఇవన్నీ వేసుకుని టేస్టీ చింతకాయ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను. అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ వేసి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అండి, మనం బాండి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు ముందుగా తీసుకుని ఒక కప్పు వేపిన పప్పు వేపుతున్నాను. మంచిగా వేపుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను. నేను ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకునే వాళ్ళు తగ్గించుకొని కూడా తీసుకోవచ్చు. ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిదానం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎన్నో గిన్నెలోకి తీసుకున్నాం. సిమ్లో పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే పొట్టంతా ఇట్లా ఊడిపోద్ది, వేపేటప్పుడే ఊడిపోతుంది. అట్లనే ఆగాలి, మంచిగా వేగితేనే టేస్ట్ వస్తుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 by 1 అన్నీ వేపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్గా ఎండుమిరపకాయలు వేపించుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో అంత కారాన్ని బట్టి వేసుకోండి. వీటిలో కొలతలు అంటూ ఏముండవు. ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇవ్వండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మంట సిమ్ చేసుకుని బౌల్లో తీసేసుకుందాం. ఇవ్వండి, ఎండుమిరపకాయలను పక్కకు తీసేసుకున్నాం కదా. అదే బండిలో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవ్వండి, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కదా. పచ్చిమిరపకాయలన్నీ ఇట్లా సెంటర్లో ఉంచుకోండి, లేకపోతే ఎగిరి మొఖాన పడతాయి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నాయి కదా, ఇట్లాగే అన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మీడియం మంట మీద వేసుకుంటే సరిపోతుంది. మన కారంగా తగ్గట్టు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ. కొంచెం ఘాటుగానే ఉంటేనే బాగుంటుందండి. ఇట్లా కొంచెం ఫ్రైగానే వీటిని. ఇదిగోండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయినప్పుడు తీసేద్దాం. ఇంకా ఇలా ఫ్రై అయితే చాలు. అదే బౌల్లో తీసేద్దాం. పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నూనె వేసుకొని టమాటాలు వేసేసుకోవాలి. నేను నూనె వేయంగానే వేస్తున్నాను కదా, నూనె కాకుండా వేస్తుంది అనుకోకండి. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి వేడెక్కిపోతుంది. ఈ టమాటాలు కొంచెం ఫ్రై కావాలి. ఇది టమాటాలు ఫ్రై లేరు విడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం మంట పెద్ద ఐలోని పెట్టుకోండి, మంట ఐలోని పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, టమాటాల మీద ఇట్లా లేయర్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం చింతకాయ వేసుకున్నాం. ఈ పచ్చి చింతకాయలని చింతకాయ పచ్చడిలాగా పెడతారండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దీన్ని ఇట్లా మనం దేంట్లో కావాలంటే దాంట్లో చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు. మంచిగా
మనకి ఎట్లా ఇష్టమో అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసి చేస్తున్నాను కదా, కొట్టి పచ్చిగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు చింతకాయ వేసి మిక్సీ పెట్టేసి తాలింపు వేసేసుకోవచ్చు. అట్లా కూడా చేస్తారు, అట్లా టేస్ట్ ఉంటుంది. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకున్నాం కదా, దీన్ని కొంచెం వేడిగానిద్దాం. కొంచెం ఫ్రై అయితే చాలు, ఇది ఎక్కువ ఫ్రై కానీ అవసరం లేదు. అసలు ఈ బాండి వేడికి ఫ్రై అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందండి. స్టవ్ కట్టేసుకొని ఇది చల్లార్చుకొని మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇట్లానే చల్లగా అయిన తర్వాత రోలు పెద్ద రోలు ఉంది అనుకోండి, నాకు ఎందుకంటే ఎక్కువ క్వాలిటీలు ఉంది కదా, రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు. నాకు ఇప్పుడు ఇంత పెద్ద రోలు లేదు కాబట్టి నేను దీన్ని మిక్సీకి వేస్తున్నాను. మిక్సీకి కూడా ఎట్లా వేసుకోవాలో రోట్లో నూరుకునేలాగా అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, దీంట్లో పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డ, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా బరగ్గా పట్టుకోవాలి. ఇందాక వేసేటప్పుడు మర్చిపోయినాను, మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ పడుతున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మన టమాటాలు, చింతకాయ వేసుకోవాలి. టమాటాలు, చింతకాయ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఇదిగో ఇంతంత సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే ఉండాలి, మిక్సీ పెట్టాలి, మెత్తగా అవుతాయి. ఆ ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదని టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోండి. సరిపోయింది, నాకైతే 1.5 స్పూన్ పట్టేసింది. ఈ క్వాలిటీకి 1.5 స్పూన్ ఉప్పు నాకు సరిపోయింది. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మీరు ఇట్లా వేసుకున్నాం కదా, వీటన్నిటిని కొంచెం ఇట్లా కింద కనిసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది మన చట్నీ, చింతకాయ పచ్చడి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఇన్నిసార్లు నేను ఆపుతూ వేస్తూ ఉన్నాను కదా, అందుకని ఇట్లా మనకి రోట్లో నూరుకున్న పచ్చడిలాగా వచ్చేసింది. లేకపోతే ఒకటేసారి మిక్సీకి పట్టేసినాం అనుకోండి, చట్నీలాగా అయిపోతుంది, ఇడ్లీలో తినే చట్నీలాగా. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా చిన్నగా ముక్కలు ఉంటాయి. అవి తినేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇట్లాగే ఉంచుకోవచ్చు, లేదా తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకుంటే నాకు నచ్చదండి, అందుకని ఇట్లానే ఉంచేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా రాగి సంకట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చూద్దాం మనం. ఇదిగోండి, ఇడ్లీ పిండి చూడండి ఎట్లుందో. ఇడ్లీ పిండి ఇట్లా ఉండాలి, ఎంత బాగుందో చూడండి ఇడ్లీ పిండి. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి అనేది మంచిగా 1-2 సార్లే కలుపుకోవాలండి, ఎక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపితే ఈ నురుగంతా అయిపోయేదను ఇడ్లీలు గట్టిగా అవుతాయి. ఇట్లా కలిపేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుందాం. నేను ఆల్రెడీ దీనికి కొంచెం నూనె రాసేసినాను. ఇట్లా పెట్టేసుకున్నాం కదా ఇడ్లీలన్నీ. ఇప్పుడు దీనికి పైన క్యాప్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఎప్పుడైనా కానీ ఇడ్లీలు పెట్టేటప్పుడు ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ కింద ఇడ్లీ మీదకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఈ రంధ్రం కింద ఇడ్లీ మీదకి, ఈ రంధ్రాలు ఈ ఇడ్లీ మీదకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకొని అవి వేడెక్కినాయి బాగా. ఇప్పుడు దాంట్లో మనం ఇడ్లీలు పెట్టేసేద్దాం. ఇడ్లీలు పెట్టేసి మూతేసి ఒక 5 నిమిషాల కల్లా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇడ్లీ రెడీ అయినాక చూపిస్తాం. మీడియం మంట మీద పెట్టుకోండి.
ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ ఉడికింది అని చూద్దాం మనం. ఇడ్లీ ఉడికిపోయిందండి మంచిగా. ఇడ్లీ ఉడికిపోయిందని తెలుసుకోవడానికి ఇట్లా చేతికి ట్యాన్ చేసుకొని ఇట్లా చూసినట్టుగా చేతి కట్టుకోకుండా వస్తుంది ఇట్లా, అప్పుడు ఇడ్లీ ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసి తీసేస్తే ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇది చెప్పినాను కదా, ఇడ్లీలోకి, అన్నంలోకి, రాగి సంగట్లోకి బాగుంటుందని. ఇలాగే చేసుకొని టేస్ట్ చూసి తిని చెప్పండి ఎలాగుందో. చింతకాయ పచ్చడి అందరు చేస్తారు కానీ ఇలా నా స్టైల్లో ఎలాగుందో ఒకసారి చేసుకొని చూడండి. తెలియని వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకే ఇలా నా స్టైల్లో నేను ఎలాగ చేస్తానో పెట్టినాను. తిని చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇదిగోండి సాఫ్ట్గా ఇడ్లీలు. దాంట్లో మనం ఇప్పుడు చేసుకున్న చింతకాయ పచ్చడి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇలా నేను ఎలాగ చేసినానో అలాగ చేసుకొని తినండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.